నువ్వు ఒక గురువు కదా, నువ్వు ఫీల్ కావట్లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఫీల్ అయ్యి ఏం చేయాలి? ఒక టీచర్గా ఏం చేయాలి? మీరు నమ్ముతారో లేదో, నేను వర్క్ చేసే స్కూల్లో జస్ట్ ఒక చిన్న మాట అన్నందుకు వాళ్ళ పేరెంట్ వచ్చి ధూమ్ ధామ్ చేసి వెళ్ళారు తెలుసా. ఇంక నన్ను కొట్టడం ఒకటి మిగిలింది అక్కడ. పొరపాటుకు ఒక మాట అంటేనే ఊరుకోవట్లేదు, ఇంక మేము కొట్టదాకా వెళ్ళాము ఆ పిల్లల్ని. ఒక టీచర్గా ఎప్పుడో ఓడిపోయాం మేము తెలుసా. లేదు అసలు, బ్రతకలేక బడిపంతులు అయ్యారంటారు చూడండి, అలా ఉంది ఈరోజు సొసైటీలో ఒక టీచర్ యొక్క స్థితి. బ్రతకడం కోసం మాత్రమే ఉద్యోగం చేస్తున్నాం అంతే. మాకెక్కడ లేదు విలువ. పోయామా, పాటలు చెప్పుకున్నామా, వచ్చామా అంతే. నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని కూడా అడగలేం మేము పిల్లల్ని, చెప్పలేం కూడా. అసలు మేము ఒక మాట అనలేం. అంటే ఎక్కడి నుంచి ఏ మతపరంగా కులం పరంగా ఏదైనా తీసుకొచ్చి అంటిస్తారేమో అని భయం మాకు. ఒక టీచర్గా ఓడిపోయాం మేము ఈ జన్మలో గెలవలేము, మాకు లేదు కూడా. ఆర్క న్యూస్ కు స్వాగతం. భయం లేకపోతే పిల్లలు వినరు కదా, మరి చదువు ఎలా వస్తుంది అనేది ఈ రోజుల్లో చాలా మంది టీచర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. పాత కాలంలో భయం క్రమశిక్షణకు మూలంగా ఉండేది, కానీ ఇప్పుడు భయం స్థానంలో గౌరవం మరియు బాధ్యత ఉండాలని ఆధునిక విద్యా విధానం చెబుతోంది. పిల్లలకు నువ్వు చదువుకోకపోతే నీకే నష్టం అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. భయం వల్ల చదివే చదువు పరీక్ష వరకు మాత్రమే గుర్తుంటుంది, కానీ ఇష్టంతో చదివే చదువు జీవితాంతం ఉంటుంది. బెంచి మీద గీతలు గీస్తే కొట్టకుండా క్లాస్ అయిపోయిన తర్వాత అతనే ఆ బెంచిని శుభ్రం చేసేలా చూడటం. హోం వర్క్ చేయకపోతే ఆ రోజు ఆటల పీరియడ్లో కూర్చుని హోం వర్క్ పూర్తి చేయమనడం చేయాలి. నేటి పిల్లలు ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉన్నారు. వారి ప్రశ్నలను అణచివేయకుండా వాటికి సమాధానాలు చెబితే వారికి మీపై నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే వారిని చదువు వైపు మళ్లిస్తుంది. పిల్లలకు భయం ఉండక్కర్లేదు, కానీ టీచర్ అంటే అథారిటీ ఉండాలి. అంటే మీరు చెప్పిన మాట మీద నిలబడటం, క్లాసులో నియమాలను ఖచ్చితంగా అమలు చేయడం. టీచర్ కొట్టరు కదా అని పిల్లలు అలుసుగా తీసుకోకుండా ఉండాలంటే మీ మాటలో గంభీరత మరియు ప్రవర్తనలో స్థిరత్వం ఉండాలి. మీ క్లాసులో మీకు బాగా ఇబ్బంది కలిగిస్తున్న ఒక నిర్దిష్ట ప్రవర్తన, ఉదాహరణకు హోం వర్క్ చేయకపోవడం లేదా అరుస్తూ ఉండటం గురించి చెబితే దానికి కొట్టకుండా ఉండే ఒక ప్రాక్టికల్ పరిష్కారం నేను సూచించగలను.